నేను మా చెల్లి ఇవాళ ఏం ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేసామో మీ అందరికీ చూపించబోతున్నాను. హారతి ఇవ్వడానికి అయితే ప్లేట్ సిద్ధం చేసేసుకున్నామండి. అంతా టార్చర్ చేసే మా తమ్ముడు బుద్ధిగా కూర్చునేది నా ముందైతే ఈ ఒక్క రోజేనండి. ఈవినింగ్ టైంకి మేము అందరం కలిసి గెలేరియా మాల్కి వెళ్ళిపోయాము. మేము అనుకున్నది ఏంటంటే బర్గర్ కదా, టేస్టీగానే అనిపించిందండి. మేమందరం అయితే ఇంకొక రౌండ్ కుమ్ము వదిలిపెట్టేసామండి. నాకైతే పిజ్జా హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వ్యూయర్స్కి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడికి నేను రాఖీ ఎలా కట్టాను అండ్ ఏ టైంకి కట్టాను, నేను మా చెల్లి ఇవాళ ఏం ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఎంజాయ్ చేసామో మీ అందరికీ చూపించబోతున్నాను. హారతి ఇవ్వడానికి అయితే ప్లేట్ సిద్ధం చేసేసుకున్నామండి. స్వీట్స్, రాఖీ, కుంకుమ, అక్షింతలతో మా తమ్ముడిని కూర్చోపెట్టేసి ముందుగా వాడికి బొట్టు పెట్టి హారతి ఇచ్చేసి అప్పుడు రాఖీ కట్టానండి. మన లైఫ్లో మనం ఎన్నో రిలేషన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి దొరకంది మనతో పాటు పుట్టిన ఈ బ్లడ్ రిలేషనేనండి. సో మీరందరూ కూడా మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వాళ్ళ రాఖీ కట్టి వాళ్ళతో ఈ రోజంతా టైం స్పెండ్ చేయండి హ్యాపీగా. ఇయర్ అంతా టార్చర్ చేసే మా తమ్ముడు బుద్ధిగా కూర్చునేది నా ముందైతే ఈ ఒక్క రోజేనండి. మనకంటూ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనలాగే అర్థం చేసుకునే వాళ్ళు మన అన్నో, చెల్లో, తమ్ముడో కదండి. అలా మనకి వాళ్ళు అనేవాళ్ళు ఉండడం చాలా అదృష్టం అండి. అలానే నాకు మా తమ్ముడు దొరకడం కూడా నా అదృష్టమేనండి. వాడు పుట్టిన దగ్గర నుంచి ఏ ఒక్క ఇయర్ కూడా వాడికి రాఖీ కట్టకుండా లేనండి నేను. ఎవ్రీ ఇయర్ అయితే నేను వస్తాను, లేకపోతే వాడైనా వచ్చి తప్పకుండా రాఖీ కట్టించుకుంటాడు. నేను కట్టిన తర్వాతే మా చెల్లి వాడికి రాఖీ కడుతుంది. ఎవరితో కూడా కట్టించుకున్నా నేను అస్సలు ఓర్వలేనండి. మొట్టమొదటిగా నా తమ్ముడు నాతోనే రాఖీ కట్టించుకోవాలి. వాడి పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఫస్ట్ రాఖీ నేనే కడతాను. మా అనుబంధం ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని ఈరోజు అయితే నేను దేవుని గట్టిగా మొక్కుకున్నానండి. మనసులో ఎంతో సంతోషంతో మా తమ్ముడికైతే నేను తెచ్చిన రాఖీ కట్టాను. అండ్ మాకు ఇష్టమైన స్వీట్ మోతీచూర్ లడ్డు వాడికి తినిపించాను, వాడు నాకు తినిపించాడు. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చేస్తే అదేనండి, కాళ్ళు పట్టుకోవడం. వాడు సంవత్సరంలో ఒక్కసారైనా ఆశీర్వాదం తీసుకుంటాడండి. ఈ రాఖీ రోజు వాడిని తన్ని బాగా వంగబెట్టి మరీ ఆశీర్వాదం ఇస్తానండి. నా తమ్ముడు అడిగినా అడగకపోయినా వాడికి ఎప్పుడూ నా ఆశీర్వాదం, నా తోడు ఎప్పుడూ ఉంటుందండి. మా తమ్ముడు నా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నాకు సర్ప్రైజింగ్గా ఒక డ్రెస్ అనేది గిఫ్ట్గా ఇచ్చాడండి. అండ్ మా చెల్లికి కూడా దానికి నచ్చిన గిఫ్టే దానికి ప్రజెంట్గా ఇచ్చాడు. నేను రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మా చెల్లి కూడా మా తమ్ముడికి కుంకుమ పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారండి. అలానే నేను రాఖీ కట్టడానికి వచ్చాను కదా, మా చిన్నోడు కూడా వాళ్ళ మామకి రాఖీ కడుతుంటే నాకు కూడా రాఖీ కట్టాలని ఒకటే గోల చేశాడండి. సరే మా చెల్లి వాడికి పిన్ అవుతుంది, అయినా కూడా వాడికి చెల్లెళ్ళు అక్కలు లేకపోవడంతో మా చెల్లితోనే మా దాక్షగాడికి కూడా రాఖీ కట్టించాను. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. వాడికి మా చెల్లి రాఖీ కడుతుంటే వాడి ఎక్సైట్మెంట్, వాడి సంతోషం వాడి కళ్ళల్లో క్లియర్గా కనపడింది. నాకైతే వాళ్ళ మామ ఒళ్ళో కూర్చొని వాడు కూడా మా చెల్లితో రాఖీ కట్టించుకున్నాడు. ఇక రాఖీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసామండి. చేసిన తర్వాత ఈ రాఖీ రోజున ఎలా ఎంజాయ్ చేయాలి, ఎటెటు తిరగాలని నేను మా చెల్లి అయితే ఒక లీస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక 1 వీక్ క్రితమే. కానీ వద్దులే ఏం చేస్తాం అనుకుంటూ ఉండగా మా తమ్ముడు
లేదు లేదు అందరం కలిసి బయటికి వెళ్ళి ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే అంటూ బయటికి తీసుకొని వెళ్ళాడండి. ఆ దాక్షాని రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడు, అరే అక్క కాళ్ళకి దండం పెట్టుకోరా అంటే వాడి కాళ్ళే పట్టుకొని చూస్తూ నించున్నాడండి. భలే నవ్వొచ్చింది మాకైతే. తర్వాత వాడి చేతులతో పట్టించిన తర్వాత అప్పుడు వాళ్ళ పిన్ని కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. రాఖీ కట్టేయడం అయితే హ్యాపీగా అయిపోయిందండి. ఈవినింగ్ టైంకి మేము అందరం కలిసి గెలేరియా మాల్కి వెళ్ళిపోయాము. మేము అనుకున్నది ఏంటంటే, నేను మా చెల్లి ఇవాళ ఎలా అయినా పిజ్జా, బర్గర్, కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ తినాలి అని అనుకున్నాము. అందుకే షాపింగ్కి కాకుండా గెలేరియా మాల్కి ఓన్లీ కుమ్మడానికే వచ్చేసామండి. మా దాక్షగాడైతే ఎంటర్ అవుతూనే నేను కార్ ఎక్కాలి అని ఒకటే గోల చేశాడండి. ఇంకా తప్పుతుందా? వాడిని ఆ చిన్ని కారులో హ్యాపీగా ఒక 4 రౌండ్లు కొట్టిన తర్వాత అప్పుడు తినడానికి వెళ్ళామండి. బయట ఎక్కడైనా తినాలంటే అన్నీ ఒక దగ్గరే దొరకవు కదండి. అదే ఇలా మాల్లో అయితే అన్నీ పక్క పక్కనే ఉంటాయి. మేమైతే కేఎఫ్సీకి వెళ్ళి కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఫస్ట్ కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. మేము ఎంజాయ్ చేయాలనుకుంటే మాకంటే ఎక్కువ వాడైతే కేఎఫ్సీ చికెన్ తినడం ఫస్ట్ టైము, కానీ కుమ్ము వదిలిపెట్టాడండి. చికెన్ బర్గర్ కదా, టేస్టీగానే అనిపించిందండి. మేమందరం అయితే ఇంకొక రౌండ్ కుమ్ము వదిలిపెట్టేసామండి. నాకైతే పిజ్జాకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటేనే నచ్చుతుందండి. చక్కగా వేసేసుకొని నేను కూడా కుమ్మాను. పిజ్జా లవర్లు ఉంటే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. తినేసి వెళ్తుండగా మా దాక్షగాడైతే ఈ గేమింగ్ది చూసాడండి. ఒకటే గోల లోపలికి వెళ్ళాలని వెళ్ళాను. లైట్స్తో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా గేమింగ్స్ ఉన్నాయి దీంట్లో అయితే. మీరు కూడా ఓ రౌండ్ వేసేయండి మాతో పాటు. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మీరందరూ కూడా మీ బ్రదర్ అండ్ సిస్టర్తో ఇలానే ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.